మనం బాగా వింటున్న రెగ్యులర్గా బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉందో బెంగళూరు రేవ్ పార్టీలో అనేక మంది ప్రముఖులు ఉన్నారని, మన హీరో శ్రీకాంత్ ఉన్నాడని, హేమ ఉందని, అలానే ఇతర నటీనటులు కూడా ఉన్నారనే విషయాన్ని మనం వింటా ఉన్నాం. దానికి శ్రీకాంత్ వచ్చేసి ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాడు, అదేవిధంగా హేమ కూడా చేసింది. అయితే శ్రీకాంత్ చేసిన వీడియోని అందరూ నమ్మారు, కానీ హేమ చేసిన వీడియోని ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే బెంగళూరు పోలీసులు మా దగ్గర ఉన్న నటీనటులు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో హేమ ఫోటో కూడా ఉంది. ఈ క్రమంలో యాక్చువల్గా ఏం జరిగింది, హేమ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హేమ యాక్చువల్గా సినిమాల్లో నటించేటువంటి సినిమాలన్నీ, ఆమె ఆస్తులు ఏంటి అనే వివరాల గురించి మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి, హేమ సంబంధించి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా యాక్టివ్గా ఉంటుంది, సమస్యల మీద పోరాడుతుంది, ఒక మంచి మహిళ అని చెప్పేసి మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాం. ఈ క్రమంలో మనం మొన్న జరిగినటువంటి రేవ్ పార్టీలో హేమ ఉంది అని అందరు నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఒక ఫోటో రిలీజ్ చేశారు, తన ఫోటో. సో దీంతో అందరూ కూడా ఏంటి ఈమె ఇలాంటిదా అనుకుంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా తమన్నా కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో దాంట్లో చాలా నెగిటివ్గా మాట్లాడింది. మీరేమంటారు ఈ యొక్క సందర్భంలో మీకున్నటువంటి అవగాహన ఏంటి? ఇప్పుడు తమన్నా సింహాద్రి అనే ఆవిడ సేమ్ హేమ గారు లాగా బిగ్ బాస్కి వెళ్ళింది. హేమ గారు జస్ట్ 1 వీక్లో బ్యాక్ వచ్చారు, ఈవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళింది. అండ్ ఇప్పుడు తను ఈ ఇన్సిడెంట్ చూసి ఆమెకు ఎందుకో స్పందించాలనిపించి ఒక స్పందన రిలీజ్ చేసింది. ఈవిడ పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే, హేమ గారు చేసేది చిల్లా చితక క్యారెక్టర్. ఈమె ఏమన్నా బాహుబలి హీరోయినా, పెద్ద హీరోయిన్, స్టార్ హీరోయిన్ అయితే కాదు, చేసేది చిల్లా చితక క్యారెక్టర్లు. అది కూడా ఈ మధ్య సినిమాలు చాలా తగ్గించింది, ఎక్కువ చేయట్లేదు. ఎప్పుడో కానీ 1-2 సినిమాలు చేయట్లా, ఎప్పుడో కానీ కనబడట్లా. ఇన్ని ఆస్తులు ఎలా కూడబెడుతుంది, ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా ఉంటాయి ఈవిడికి? సో ఈమె చేసేది ఏంటంటే, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ఎర్రవేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని, నీకు ఆ క్యారెక్టర్లు ఇప్పిస్తా, ఈ క్యారెక్టర్లు ఇప్పిస్తా, నాకు ఆ డైరెక్టర్ తెలుసు, ఈ డైరెక్టర్ తెలుసు అని చెప్పి, నెక్స్ట్ క్యారెక్టర్లు వేస్తే మహా అయితే 4 రోజులు ఉంటావు, తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతే నేను ఎవడో పట్టించుకోడు. ఖచ్చితంగా నువ్వు క్యారెక్టర్ తీసుకున్నా కూడా నువ్వు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తాడు. నువ్వు కమిట్మెంట్ ఇచ్చి 3000కి 5000కి తెర మీద కనబడి మురిసిపోయే కంటే, నువ్వు ఈ పార్టీలకు వచ్చావనుకో, ఒక్క కమిట్మెంట్కి నీకు వేలకి వేల లక్షలు వస్తాయి. మహా వ్యాపారవేత్తలు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఎవరికైనా నువ్వు నచ్చావంటే రెగ్యులర్గా పిలుచుకుంటాడు. ఇట్లాంటివన్నీ నా దగ్గర మంచి మంచి కాంటాక్ట్లు ఉన్నాయి. వాళ్ళు నన్ను అడుగుతారు, నేను నిన్ను పంపిస్తాను. ఇలాంటి దందాలు చేస్తుంది అని తమన్నా సింహాద్రి అనింది. ఓకే, అది అంటే యాక్చువల్గా ఇప్పుడు తమన్నా సింహాద్రి చెప్పిన దానికి కౌంటర్ మనం ఇవ్వాలనుకుంటే, హేమ గారు ఒకప్పుడైతే బాగా సినిమాలు చేసిందే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారు ఉన్నారండి, కమెడియన్ శ్రీలక్ష్మి గారు. కొంతకాలం బాగా ఏలింది కదా ఇండస్ట్రీ. అప్పట్లో ఇంకా రెమ్యునరేషన్ చాలా తక్కువే. అప్పుడు వాళ్ళు ఎంతో కొంత కూడబెట్టుకొని ఇప్పుడు కూడా హాయిగా బ్రతుకుతున్నారు. మనం చాలామంది ఇంటర్వ్యూలు, ఇప్పుడు జానకి గారే కానివ్వండి, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులని ఒకప్పుడు బాగా క్యారెక్టర్లు చేసినప్పుడు ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు బాగా పనిచేసినప్పుడే బాగా సంపాదించుకున్నారు. డే అండ్ నైట్ ఆ సినిమా కాకపోతే ఈ సినిమా ఆ సినిమా బాగా పనిచేసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ రెమ్యునరేషన్ కూడా చాలా హై లెవెల్లో ఉండేది. ఒక రోజుకే లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టుకొని అప్పట్లోనే ఎంతో కొంత ప్రాపర్టీలో లేకపోతే గోల్డ్లో ఇల్లో ఏదో కొనుక్కొని ఇప్పటిదాకా హ్యాపీగా బతకొచ్చు. ఇంకా చెప్పాలంటే మొన్న సురేఖ వాణి గారి గురించి కూడా, ఆవిడ ఏదో BMW కార్లో తిరుగుతూ ఉంటే ఆవిడ నెలకో కారు మారుస్తుంది, ఈమెకి ఇన్ని డబ్బులు ఎక్కడివి, ఏదో చేస్తుందని ఎవడో అన్నాడు. దానికి కూడా ఆవిడ ఆన్సర్ ఇచ్చింది. విషయం ఏంటంటే, నువ్వు నెలకో కారులో తిరుగుతున్నావు కరెక్ట్, అది కొత్త కారా సెకండ్ హ్యాండ్ అని నువ్వు అడిగావా, నీకు తెలుసా? మారుస్తున్నాం కరెక్ట్, ఏదో తృప్తి కోసం. కానీ ఆ మాదాపూర్కి వెళ్తే తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లు కూడా దొరుకుతాయి. చూడ్డానికి అలా ఉంటుంది. నెలకో కారులో తిరిగినట్టు నాకు ఉంటుంది. అదొక తృప్తి, అదంతే. అది ఎవరి ఇష్టం వాళ్ళది. దానికి నువ్వు ఏం చేస్తున్నావే, నువ్వు ఎన్ని డబ్బులు నీకు ఎక్కడివి, నువ్వు ఇంకేదో చేస్తావు అనడం చాలా తప్పు. ఈవెన్ హేమ గారి విషయమైనా సరే. ఇప్పటికీ కూడా చెప్తున్నా. నిన్న కూడా కరాటే కళ్యాణి అని ఒక ఆవిడ, తనేమనిందంటే, నేను ఎప్పుడో ఏదో సరదాగా స్నేహితులతో కూర్చొని పేకాట ఆడితే
దాంట్లో దొరికానని చెప్పేసి పెద్ద ఇష్యూ చేసింది హేమ. మరి ఇప్పుడు ఈమె రేవ్ పార్టీలో దొరికింది చెప్పు అనింది. ఇప్పుడు ఇక్కడ ఇదే పదాన్ని మళ్ళీ మనము రీకన్స్ట్రక్షన్ చేస్తే ఏదో సరదాగా పేకాట ఆడా అంటే పేకాట ఆడా నువ్వు ఒప్పుకున్నావుగా, నువ్వు ఒప్పుకున్నావు, ఇక్కడ నువ్వే క్లెయిమ్ చేసుకోవు. కానీ ఇక్కడ హేమ పార్టీలో ఉంది అంతే, అంతేగాని ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు లేవు, ఆవిడ వ్యభిచారం చేసినట్టు ఆధారం లేవు, ఆవిడ బ్రోతల్ బిజినెస్ చేసిందని ఆధారాలు లేవు, ఆవిడ కార్డ్స్ ఆడిందంటూ ఆధారాలు లేవు, ఆవిడ మందు తాగినట్టు సిగరెట్ తాగినట్టు కూడా ఆధారాలు లేవు. అక్కడ జరిగినటువంటి వ్యవహారం జరిగిన ఒక పార్టీలో ఈవిడ ఉంది అని బయటకు వచ్చింది అంతే. కాకపోతే మరి అట్లాంటి దానివి నువ్వెందుకు నేను లేనని చెప్పావు అని కూడా అడుగుతారు. కామన్ అండి. ఇప్పుడు నేనైనా అంతే, నేను ఒక పబ్కి వెళ్ళా, ఆ పబ్లో నేను ఎందుకో వెళ్ళా, మందు తాగుదామని వెళ్ళా, అక్కడ ఎవడో డ్రగ్స్ తీసుకొని దొరికాడు, మమ్మల్ని అందరినీ పట్టుకున్నాడు, పలానా సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ డ్రగ్స్ కేసులో ఉన్నాడు అని అంటారు, కామన్. కానీ నేను తీసుకున్నానో లేదో నాకు తెలుసు కదా. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే హేమ వచ్చేసి బెంగళూరులో రేవ్ పార్టీలో ఉంది. సో రేవ్ పార్టీలో పోలీసులు రైడింగ్ చేసిన తర్వాత అందరు రైడింగ్ చేశారు, నువ్వు ఉన్నావని చెప్పి అంటున్నారని చెప్పి అందరూ ఫోన్ చేసిన తర్వాత తనకి అప్పుడు తన ఆ వీడియో ఎట్లా చేసింది, ఎలా రిలీజ్ చేసింది అనేది అందరికి అర్థం కాని విషయం. పాత వీడియోలు పెట్టింది అంటే నేను లేను అని చెప్పడానికి. పాత వీడియో కాదు అది, అదే డ్రెస్ పోలీసు అప్పటిదే అదే డ్రెస్, వైట్ డ్రెస్ అదే, అవును, పార్టీలో ఉన్న డ్రెస్ అదే. అవును, ఆ వీడియో అప్పటికప్పుడు రిలీజ్ చేసింది, అక్కడే ఉండి. నేను అంటే వాళ్ళు పట్టుకున్నారు, నువ్వు ఉన్నావా లేదా అంటే. ఇప్పుడు ఆమె ఇంజక్షన్ వేసుకుంటూ దొరకలా సంఖ్యలు లేయడానికి, గ్రూప్ లో ఉంది, ఆ పార్టీకి వచ్చింది, మేము ఎప్పుడు పిలిచినా మీరు రావాలి అని చెప్పి వదిలేస్తారు వాళ్ళని. ఆ టైంలో క్రమంలో ఒక వీడియో చేసి నేను లేనురా బాబు అని రిలీజ్ చేసింది. ఈవెన్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక పబ్ లో ఏదైనా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నా కూడా నాకు 10 మంది ఫోన్లు చేసి ఏరా విజ్ఞాన్ నువ్వు అదేదో డ్రగ్ పార్టీలో ఉన్నట్టు, అమ్మో నేను లేను బాబు నేను ఇంట్లోనే ఉన్నానని చెప్తా. అది కామన్ అండి, ఏ మనిషి అయినా సరే ఎస్కేప్. అంతే, అది ఎస్కేప్ అయినంత మాత్రం తన తప్పు చేసినట్టు కాదు, అర్థమైందా? అట్లా ఈ కరాటే కళ్యాణి ఎట్లయితే ఆవిడ అనిందో, కరాటే కళ్యాణే ఒప్పుకుంది నేను అప్పుడెప్పుడో పేకాట ఆడానని చెప్పేసి. ఈమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టైం చూసి హేమని అటాక్ చేస్తున్నారు. అదే ఇప్పుడు మీరు ఒక సినీ క్రిటిక్ గా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి రేవ్ పార్టీలు వ్యభిచారాలు అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి, మనం అవునన్నా కాదన్నా నిజం అది. సో ఈ క్రమంలో ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ అనగానే చాలా ఎక్కువగా హైప్ క్రియేట్ అవుతూ ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ లాంటి మనిషి ఉంటేనే శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పేసి రావడం. సో హేమ యాక్చువల్ తీసుకుందో తీసుకోదో తెలియదు, తను దొరికింది, తను వ్యభిచారం చేస్తుంది, తను ఎలా సంపాదించింది, తన ఆస్తుల గురించి ఇలా డీప్గా వెళ్ళి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మిగతా ఇండస్ట్రీ వాళ్ళు లేరా? సీరియస్లీ, అండ్ మిగతా ఇండస్ట్రీ వాళ్ళని కాదండి, బయట కూడా 100 జరుగుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర కూడా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి గంజాయిలు, డ్రగ్స్ అన్నీ. ప్రైవేట్ పార్టీస్కి చాలా మంది వెళ్తారు, ఉద్యోగస్తులు వెళ్తున్నారు, బిజినెస్ మెన్లు వెళ్తున్నారు. ఒక సినీ తార ఉంటే మాత్రమే చాలు, ఎందుకంత హైలైట్ చేస్తున్నారు? అంత అవసరమే ఉంది. సినీ తార అయితే మాత్రం అంటే సినిమా వాళ్ళంటే వీళ్ళు అంతే. ఇంకా చెప్పాలంటే ఒక సీజన్ మొత్తంలో ఏం చేస్తారమ్మా అంటే, నేను టీవీలో ఆర్టిస్ట్ అంటే ఇల్లులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇవ్వలా ఒక సీజన్ మొత్తం ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు, కొంచెం జనరేషన్ మారింది. కానీ ఒక టైంలో 10 ఏళ్ల క్రితము, ఒక 5-6 ఏళ్ల క్రితము మీరేం చేస్తారంటే సినిమాల్లో పని చేస్తావంటే చాలు, నువ్వు కెమెరామ్యానా, ఎడిటరా, లేకపోతే ఇంకేమైనా, నువ్వు యాక్టర్వా కాదని నాకు అనవసరం, అమ్మో సినిమా వాళ్ళంట. అదేంటో అంటే ఏదో పెద్ద ఉగ్రవాదులు వచ్చారంట అన్నట్లుగా మాట్లాడతారు, అమ్మో సినిమా వాళ్ళంట. అంటే ఈ వార్తల వల్లే రెగ్యులర్గా. అండ్ ఇంకా చెప్పనా, ఇప్పుడు ఈ 100 మందిలో ప్రముఖ కంపెనీ వ్యాపారవేత్త, లేదా ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు, ప్రముఖ కంపెనీ ఎండి అని ఎవడు చెప్పట్లేదు. ఒక యాంకర్ ఉంది, ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఎందుకు సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసి చెప్తున్నారు? ఏమంత పాపం చేసిన సినిమా? అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా, సమాజం నాశనం అవడానికి సినిమా కారణం అని చెప్పి మళ్ళీ సినిమాని నిందిస్తారు. ఎలా? పిల్లోడు ఎవడో సిగరెట్ తాగుతాడు, తల్లి 4 తన్ని సినిమాలు చూసి చెడిపోయాడండి వీడు అంటది. సినిమాలు చూసి ఎందుకు చెడిపోతాడు వాడు? ఇట్లా చూడగానే చూసి కాల్చాలనిపిస్తుంది. లేదు, వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాడు స్కూల్కి వెళ్ళే దారిలో 100 పాన్ షాపులు చూస్తాడు, 100 మంది పీల్చడం చూస్తాడు. ఇట్లా చూసి ఇదేదో బాగుంది, మనం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాడు.
హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూస్తుంటారు. అన్ని చూస్తాడు. సినిమా వల్లే ఎందుకు, ఒకప్పుడు అంటే సినిమానే ఉంది, ఇప్పుడు మనిషి చెడిపోవడానికి సినిమా ఏం లేదండి, అరచేతుల్లోనే అన్నీ ఉన్నాయి. వాడు చెడిపోయేవాడు, చెడాలనుకున్నవాడు ఎన్నైనా సరే అరచేతుల్లోనే చూస్తున్నాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ సినిమానే టార్గెట్ చేస్తారు. అండ్ గేమింగ్స్ ఉన్నాయి, మహా గేములు ఉన్నాయి, సూసైడ్ గేములు అండి, అది ఆడి చచ్చిపోతున్నారు. అంతవరకు వెళ్తున్నా కూడా సినిమానే నిందిస్తారు. మళ్ళీ పొట్టి బట్టలు వేసుకుని చాలు వీళ్ళు సినిమాలు చూసి చెడిపోయాడు. ఆ పొట్టి బట్టలతో వాడు అడ్వర్టైజ్మెంట్లు చూస్తాడు, హోర్డింగ్లు చూస్తాడు, అసలు దుకాణంలోనే చూస్తాడు. ఇట్లా వేసుకొని ఇలా ఉంటాయి బొమ్మలు, మ్యానిక్వీన్లు, మనం కూడా వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఆ బొమ్మలను చూసగానే. కానీ సినిమాలు చూస్తే చెడిపోయాడు అంటారు. ఆ ఫ్యాషన్ క్రియేట్ చేసిన కూడా ఏమనరు. సో ఇది అయింది. అండ్ ఇక అసలు విషయానికి వస్తే మన కర్మ ఏంటంటే సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా వాళ్ళనే నిందించుకోవడం. ఇప్పుడు ఈ కరాటే కళ్యాణి కూడా సినిమా ఉప్పు తినే బతికింది. అంతకు ముందు అడ్రస్ లేదు ఆమెకి, ఎవరో ఎవరికి తెలియదు. అవునా, 4 సినిమాలు చేసింది కాబట్టి బాబీ గీబీ అని చెప్పేసి ఆమెని హైలైట్ చేసింది. ఈ తమన్నా సింహాద్రి కూడా సినిమాల వల్లే పైకి వచ్చింది. బిగ్ బాస్ కు రాకపోతే అడ్రస్ లేదు ఆమెకి, ఎవరో ఎవరికి తెలియదు. జస్ట్ ఏదో మంగళగిరిలో లోకేష్ కి ఒక ట్రాన్స్జెండర్ పోటీ చేసిందంటే 4 మాటలు మాట్లాడుకొని వదిలేసేవాళ్ళు 5 ఏళ్ల కోసం. అవునా, అటు వచ్చిందంటే కదా. అండ్ నెక్స్ట్ అదే సినిమా ఉప్పు తింటారు, సినిమాల్లోనే బ్రతుకుతారు, సినిమా డబ్బుతోనే జీవిస్తూ ఉంటారు. సినిమా వాళ్ళనే వీళ్ళే నిందిస్తారు. బయట వాళ్ళు మనల్ని అనాల్సిన అవసరం లేదు, మన వాళ్ళే మనల్ని అంటున్నారు, కర్మ కాకపోతే. అలా అని చెప్పి వీళ్ళు మళ్ళీ శుద్ధ పూసలేం కాదు. ఇప్పుడు ఆ తమన్నా సింహాద్రి ఎలా సంపాదిస్తుంది, ట్రాన్స్జెండర్ ఎలా సంపాదిస్తుంది అండి? ఏం చేసి సంపాదిస్తుంది? సామాజిక సేవ చేసి సంపాదిస్తుందా? ఎలా సంపాదిస్తుంది ట్రాన్స్జెండర్? సిగ్గు లేదా ఆమెకి మాట్లాడడానికి? ఇప్పుడు కరాటే కళ్యాణి కూడా ఆమెకు సిగ్గు లేదా మాట్లాడడానికి? వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు అక్కడ హేమ ఉంది అంతే. ఆమె చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే నేను లేను అని చెప్పింది. అది ఎవరైనా అట్లాగే అంటారు, కామన్. ఎందుకంటే గతంలో కూడా చాలా అభియోగాలు వచ్చాయి ఆమె పైన. ఎక్కడ రేపు అడిగినా హేమ 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 అనేవాళ్ళు. సో అమ్మో ఎందుకోసం గొడవరా బాబు, అనుకోకుండా ఇక్కడికి వచ్చి నా పేరు వస్తుంది, నేను లేనని చెప్పింది. ఎస్కేప్ అవడానికి చెప్పింది తప్ప తప్పు చేయాల అంటే తప్పు చేసిందో లేదో ఇంకా బయటికి రానంత కాలం మనం ఆవిడ్ని అనడానికి వీల్లేదు. అంతే కదా. అదే అంటే ఏదైనా సరే ఒక అభియోగం వచ్చింది అంతే, తన దోషి అని తెల్ల కదా. అవును, అప్పుడు తన గురించి మనం నెగిటివ్. పోలీసులు ఏమైనా చెప్పారా? రక్తం శాంపుల్ వచ్చాయండి హేమవి, ఇందులో డ్రగ్గులు దొరికాయండి, ఇవి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయండి అని చెప్పారా ఎవరైనా? మరి ఎట్లా అండి, ఊరికే ఆవిడ ఎందుకన్నారు? బ్లేమ్ చేయడం కరెక్ట్ కదా. ఇది అండి సినీ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ సంబంధించినటువంటి వివరాలు.